श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमद आदिवंश षडगोपीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनरसिंहदेवपादखादेवः श्रीवंश षडगोप श्री नारायण दीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंश षडगोप श्री रंगनाथ दीन्द्र महादेशिकाय नमः. குலசேகர ஆழ்வாரோட கிருஷ்ணானுபவம் ఇంకొక பாசனம். என்னை வருகவென குறித்திட்டு இனமலர் முல்லையின் பந்தர் நீழல் மன்னியவளை புனரப்புக்கு மற்றென்னை கண்டுழறக் கொண்டு எழுந்தாய் பொன்னிற வாடையை கையில் தாங்கி பொய்யச்சம் காட்டி நீ போதியேலும் இன்னம் என் கையகத்திங்குருநாள் வருகுதியேல் ఎన్ సినం సీర్వన్ నానే. ఇంకొక అనుభవం. ఒక అమ్మాయికి కృష్ణుడు ఒక మాటలు ఇచ్చారు. ఆ టైంకి అక్కడ వచ్చి మనం ఇద్దరు మాట్లాడుతున్నాము చెప్పినవి ఆమె అక్కడ వెయిట్ చేసింది. ఫస్ట్ పాటలో వెయిట్ చేసింది కదా, వెయిట్ చేస్తుంది. ఈయన ఏం చేశారంటే ఇంకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటారు. ఒక అమ్మాయికి మాటలు ఇచ్చేసి ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఏం చేశారంటే మన్ని ఎవలి పునరప్పుక్కు ఆమె హగ్గులు చేసుకుని కూర్చుంటారు. అచ్చా, అప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి వచ్చింది తెలిసిపోయింది. ఈ కృష్ణుడు ఇక్కడ ఉన్నారు, ఈ అమ్మాయి తెలిసిపోయింది. ఈ అమ్మాయి చేయి పెట్టుకొని వచ్చేసింది ఇక్కడ ఈ అమ్మాయి ఇంటికి. ఈయన అక్కడ ఏం చేస్తున్నది, ఆమె హగ్గు చేసుకుని కూర్చున్నా కదా, ఆమె వచ్చి ఇంకొక అమ్మాయి మాట ఇచ్చిన అమ్మాయి వచ్చి తెలిసిపోయింది. అక్కడి నుంచి రన్నింగ్ చేస్తున్నారు. ఈజ్ రన్నింగ్. ఏదో ఎలా అంటే, అయ్యో ఆమె వచ్చింది, నాకు భయం ఉంది. పొయ్యచ్చం కాటి పొన్నీర వాడే పట్టి బీదాంబరం వేసుకొని అది చేయిలో పెట్టుకొని ఇలా రన్నింగ్ చేసిన వారు, దొంగతన రన్ చేసిన వారు మనం చూడాలి. నార్మల్ రన్ చేసిన వారు కదా, దొంగతనం ఏం చేస్తారు, బట్టలు అన్నీ తీసుకొని ఇలా పెట్టుకొని రన్ చేస్తారు కదా, అలాంటి పొన్నీర వాడే కయ్యిలు తాంగి ఆమెతో భయపడినాక పెట్టుకొని రన్ చేస్తారు. కాదు, కొంచెం దూరం పోయిన తర్వాత నగ్గు చేస్తారంట. పొయ్యచ్చం కాటి ఉన్మయాన అచ్చం లేవు, అచ్చం అంటే ఉన్మయాన భయం లేవు. అక్కడ పోయిన తర్వాత ఆమెతో నా భయపడుతున్నాను అன்ற மாதிரி ఒక సీన్ క్రియేట్ చేసుకొని పక్కన వెళ్ళిన తర్వాత పొయ్యచ్చం కాటి నీ పోగుది నా పైన ఇలాంటి అబద్ధం చెప్పిపోతున్నావు కదా, ఇన్నం ఎన్ కయ్యగత్రున ఒక్కరోజు నువ్వు నా చేయికి వస్తావు. ఆమె మాటలది, ఒక్కరోజు నా చేయికి వస్తావు. వరుది మీ నాకు దొరికితే అప్పుడు నేను చూపిస్తాను నా కోపం ఏనని. ఇది పాసురం. ఇది అంబాసర అయిందా? ఇది ఆళ్వారు అభినయం అరయ్యరని అభినయం చేస్తున్నారు. అభినయం అంటే స్వామివారి ముందుకు డ్యాన్స్. ఈ పాటకు డ్యాన్స్ ఆడుతున్నారు. ఉడయవరు ఉన్న కాలం అది. ఉడయవరు ఉన్నప్పుడు ఒక అరయ్యరు ఇది శ్రీరంగ నంబరుమాల ఉత్సవమూర్తి ముందుకు డ్యాన్స్ చేస్తున్నారు. ఎన్ సినం తీరువన్నానే అంటే నేను కోపం ఐ విల్ షో మై యాంగర్, నేను కోపం చూపిస్తాం మీకు అంటే. సాధారణంగా కోపం మనం ఎలా చూపిస్తాం, కొట్టడం, లెగ్ పెట్టుకొని కిక్ చేయడం, అలాంటివి చేసేది కోపం కదా. అరే ఏం చేశారంటే స్వామివారిని కొట్టడాక కాళ్ళు కిక్ చేయడాక అభినయం చేస్తారు. రామానుజు గారు కూర్చుంటారు. ఏనికి ఎంబార్ అని రామానుజు గారు సత్యశ్రీ స్వామి వారు కూర్చుంటారు. పాదుగే ఎదురాసస్య అవి స్వామివారి పేరు. ఆయన ఏం చేస్తారంటే అరే ఎనికించి ఇలా ఒక సైగ చేసి, అలా చెప్పకూడదు, ఇంకొక అభినయం ఉంది, అది చెయ్యండి అని చెప్పారు. ఓకే, ఎప్పుడు ఒక పాసలోకి 2-3 అభినయం ఉంది. ఇది అభినయం ఒక రౌండ్ అయిపోయింది. ఆ సెకండ్ రౌండ్లో అభినయం చేయడానికి వచ్చినప్పుడు ఎన్ సిరం తీరువన్నా అని లైన్ వచ్చింది కదా. ఫస్ట్ టైం ఏం చేస్తారు, కొట్టడం, వేయడం. సెకండ్ టైం ఏం చేస్తారంటే ముఖం ఇలా పెట్టుకుంటారు. ఎందుకంటే అది చూస్తున్న రామానుజు గారు, ఎంబార్ గోవిందా నువ్వు ఉన్నావా ముందుకు నుంచి, ఎనికి చూడలేవు ఉడేవ స్వామి, గోవిందా నువ్వు ముందుకెళ్ళి ఇక్కడ ఉన్నావా అని. అవును స్వామిని. ఎలా తెలుస్తుంది నీకు అంటే, కొట్టడం కట్టడం అంటే అమ్మాయివాడి చెయ్యి కృష్ణుడు టచ్ అయింది. సినం తీర్మన్నానే అంటే కృష్ణుడికి బాధ ఇవ్వాలి. ఇప్పుడు నా కోపం మీ పేరు చూపాడంటే మీకు బాధ రావాలి. మన ఒక అమ్మాయి వచ్చేది కృష్ణుడు కొట్టి కట్టేది అంటే ఆయనకి కావాల్సి దొరికింది కదా. కృష్ణుడికి ఏం కావాలి, ఆ అమ్మాయి కొట్టాలి, టచ్ చేయాలి. దొరికిందంటే కృష్ణుడికి వెళ్ళిపోయింది. కానీ కృష్ణుడు వచ్చినప్పుడు మొహం ఈ పక్క పెట్టుకునే కృష్ణుడు ఎంత బాధ తెలుసా. అదిదా సినం. ఇప్పుడు ఒక వారికి ఎదురు మనం చేస్తే బాధ అవుతుందో అది చెయ్యాలి. అదే మనం కోపం చూపినది మనం గెలుపుడేవానికి. కృష్ణుడికి మనం కొట్టడం చేయడం చేస్తే ఆయన గెలుపు అయిపోతుంది. మనం వీ విల్ లూజ్ టు హిమ్. సినం అంటే ఒక కృష్ణుడు వచ్చినప్పుడు మొహం ఈ పక్క పెట్టుకున్నాం,
మాట్లాడలేవు, సరిగా ఉపచారం లేకుండా ఆయన బాధపడుతున్నారు. అందుకంటే ఈ పాత్రం రెండావిడ చేసినప్పుడు ఎన్సినం తీర్వన్నానికి ఇలా చేయండి అంటే కృష్ణుడికి మనము పెద్దగా ఏమీ చేయడానికి అవసరం లేవు. వచ్చేటప్పుడు కృష్ణ నా ఇంటికి వస్తావా, నాకు నా ఇంత ఏదలన్నా నీసుడు ఇంటికి వచ్చావా, నా కోసం వచ్చావా, ఎంత పెద్దవారు నీవు. ఇది మహాభారతంలో విదురుడు చూడాలి. విదురుడు ఏం చేస్తారంటే కృష్ణుడు ఆయన ఇంటికి వచ్చారు కదా, ఆయన ఈ టెంపుల్డ్ కృష్ణుడిని వచ్చినప్పుడు ఆ తర్వాత కృష్ణుడికి ఆసనం పెట్టారు. ఆసనం పెట్టి ఆసనం ఈయనే ఒక చేయి పెట్టి చెక్ చేస్తే ఉన్నాడు. వచ్చి అడుగుతున్నారు, నువ్వేం చెక్ చేస్తున్నావు ఇది రాంటే. లేదు, నేను ఇది వరకు దుర్యోధన ఇచ్చిన భోజనంగా చేస్తున్నా, ఆ భోజనం వల్ల నాకేదో దుర్మార్గం వచ్చింది, దుర్బుద్ధి వచ్చి కృష్ణుడు కూర్చున్న ప్లేస్ ఏదో నీటిలు పెడితే ఏమవుతుంది, నా కృష్ణుడు కష్టం అవుతుంది. ఈయన పెట్టిన చారది, పీఠం పెట్టినది ఎవరు? విదురుడే. ఆయన పెట్టిన పీఠంలో ఈయనే చెప్తున్నారంటే అంత పదటం. స్వామివారి ఇంటికి వస్తారంటే వీ షుడ్ నాట్ కామ్. కృష్ణుడు వస్తారండి, వచ్చారా పాదం గడవాలి, దీపాలు గడవాలి, పూర్ణకం అయ్యాలి, అన్నీ చేయాలి. వచ్చే తర్వాత ఏమన్నా ఆయనకి స్వామివారికి పండు ఇవ్వాలి. ఏం చేస్తారు, తోలన్నీ తీసేసినారు. స్వామివారికి తోలు ఇచ్చారు, తోలు అంటే స్కిన్ ఇచ్చారు, పండు అని పాడేశారు. 6 పండు అయిపోయింది. వచ్చిన పక్కన విదురుడు మా భార్య వచ్చేసి పండు ఇవ్వలేకుండా మీరు స్కిన్ ఇస్తున్నారు, పండు ఇవ్వండి. ఓ కృష్ణ క్షమించండి, ఈ పండు పెట్టుకో, ఇవాళ పండు తిన్ను అంటే, లేదు విదురా నాకు ఆకలి అయిపోయింది, మీ ఇచ్చిన పండు వల్ల నీ ఇచ్చిన భోజనం వల్ల నాకు ఆకలి పోదు. ఉలహముండ బెరువాయన్ స్వామి, లోకమన్నీ తన ఇదిలో స్టమక్లో వచ్చి రక్షణ చేసిన వారు స్వామివారు. అలాంటి ఉన్నవారికి మన ఇచ్చిన పండు దాంట్లో తృప్తి అవుతున్నారా? ఆ పండుకి ఎనికి ఉన్న ప్రేమ, అందులో ఉన్న లవ్ అదా కృష్ణుడు కావాలి. ఇది పెట్టిన వ్యాసుడు అప్పుడే మహాభారతం రాశారు. విదురస్య మహామతిహి, విదురుడు ఎంత బుద్ధి ఉన్నవాడు, ఎంత తెలివైన వాడు విదురుడు రాశారు. ఆయన యాక్చువల్గా పండు లేకుండా తీస్తున్నారు. ఆయనకి చెప్తున్న మాట్లాడి విదురస్య మహామతికి చెప్తున్నారు. స్వామివారికి మనకు చేసినది అన్బు ప్రేమద కావాలి. శ్రీమదే రామానుజాయ.